వాళ్ళకి 2 పిల్లలు మేడం. బాబు 16 ఇయర్స్ పెద్ద బాబు, 14 ఇయర్స్ చిన్న బాబు. ఏదో ఒక దొంగతనం చేసే వరకల్లా టర్పంటైన్ మూసుకొని అంటి పెట్టించుకున్నాడు. ఉస్మానియాలో 1 మంత్ బతికిండు. అంతకుంటే ఇంకా ఒకటే బాబు ఉన్నాడు కదా, సఫర్ అవుతున్నాడు కదా, ఆపరేషన్ చేయాలని చెప్పి హాస్పిటల్కి వద్దామని వచ్చినాం. ఈ కపుల్ పెళ్ళి 19 ఏళ్ళు అయింది. వీళ్ళకి ఫస్ట్ బాబు 16 ఇయర్స్, రెండో బాబు 14 ఏళ్ల బాబు వాళ్ళు కోల్పోయారు. 2 కాన్పులు కూడా వీళ్ళకి సిజేరియన్ ద్వారా అయినాయి. దాంట్లోనే రెండో కాన్పులో పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. వీళ్ళు నా దగ్గరికి జనవరిలో వచ్చారు. వాళ్ళు అప్పటికి 1 మంత్ అయింది వాళ్ళ రెండో బాబు చనిపోయి. పిల్లలు కావాలని వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి టెస్టులు చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం ఆప్షన్స్. ఇలాంటి కండిషన్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ బేబీకి వెళ్ళడం, ఒకటి రీకానలైజేషన్. వాళ్ళు టెస్ట్ బేబీని ఆప్ట్ చేసుకున్నారు. ఆప్ట్ చేసుకుని వీళ్ళకి ఏప్రిల్లో టెస్ట్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ నిలిచింది. ఇప్పుడు వాళ్ళకి 6 weeks 1 day ప్రెగ్నెన్సీ. మా కంగ్రాచులేషన్స్ మా, గర్భం నిలిచింది. అది విన్న తర్వాత వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, జరిగిన ఇష్యూ చాలా బాధ అనిపించింది. అయితే వీళ్ళు సూటబులా కాదా క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేసి మొత్తం అన్ని టెస్టులు చేసిన తర్వాత వీళ్ళకి టెస్ట్ బేబీ చెయ్యొచ్చు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళకి అదే చెప్తే వాళ్ళు దానికి ఆప్ట్ చేసుకున్నారు. 3వ ఆపరేషన్కి వాళ్ళు రెడీ కాలేదు. సో టెస్ట్ బేబీ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ లేడీకి అండాలు తయారయ్యే శక్తి బాగుండి, రీజనబుల్గా బాగుండి, హస్బెండ్ 7 కనుక బాగుంటే టెస్ట్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ తీసుకురావడం సాధ్యమే. కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి 34 ఇయర్స్, హస్బెండ్కి 38 ఇయర్స్. సో ఈ యొక్క సక్సెస్ స్టోరీ ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు హోప్ కోల్పోవద్దు. దెర్ ఈస్ ఆల్వేస్ హోప్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ యూ. మీరు జస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు మీకు అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ.